ఆకస్మిక తనిఖీలతో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ అధికారులను హడలెత్తిస్తున్నారు. మరోసారి ఆయన వైద్య రంగంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, వసతులను ఆయన స్వయంగా పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలు, పోషకాహారం మరియు ఓఆర్ఎస్ పంపిణీ తదితర అంశాలపై వైద్యులతో సమీక్షించారు. గర్భిణీలకు అంగన్వాడీ ద్వారా అందుతున్న పౌష్టికాహారం, మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఆసుపత్రిలో అటెండెన్స్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించకపోవడాన్ని గుర్తించి అధికారులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం 9:30 సిబ్బంది విధులకు హాజరు కావాలని, సమయానికి రాని వారికి విధిగా ఆబ్సెంట్ వేయాలని కఠినంగా ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణలో ఉన్న చిన్న చిన్న లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు. బంగారుపేట పిఎస్సి సందర్శన జరిగింది. వాలంటీర్కి, గర్భిణీకి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కూడా అడిగి తెలుసుకున్నాం. అందరికి కూడా ఓఆర్ఎస్ కానీ, అన్ని పౌష్టికాహారాలు కానీ అన్నీ కూడా ఇళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా సరి చేసుకోమని చెప్పి కూడా తెలియజేశాం. కాబట్టి ఇలాంటి చిన్నవి కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి అవుతుంది ఉండకూడదు. జాగ్రత్తగా కూడా అటెండెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అటెండెన్స్ బుక్ లేదు, అది కూడా కట్టమని చెప్పాం. అటెండెన్స్ బుక్ పెట్టి 9:30 ఎవరు వస్తారో ఎవరు రాలేదు ప్రజెంట్ ఆప్షన్ కూడా నోట్ చేయాలని చెప్పని తెలియజేశాం.